హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఇయర్ మన టీఎఫ్ఐ నుంచి చెప్పుకోదగ్గ సినిమా ఏమీ రిలీజ్ అవ్వలేదు. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ అనుకున్నంత సౌండ్ అయితే చేయలేదు. కానీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మన టీఎఫ్ఐ స్టార్ హీరోస్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో మన స్టార్ హీరోస్ ప్రజెంట్ మూవీస్ అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ముందుగా మన రెబల్ స్టార్ ప్రభాస్. నాకైతే రెబల్ స్టార్ అప్కమింగ్ మూవీస్లో నేను వెయిట్ చేస్తున్న మూవీ అయితే సలార్ 2. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీ రాజాసాబ్ మూవీపై నాకు అయితే మొన్నటి వరకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. కానీ రిలీజ్ ట్రైలర్ చూశాక కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సంక్రాంతి సీజన్ కాబట్టి జస్ట్ యావరేజ్ టాక్ వస్తే చాలు మూవీ ఈజీగా 500 crores కలెక్ట్ చేస్తుంది. బాలీవుడ్లో క్లిక్ అయితే మటుకి 1000 crores కొట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫౌజీ మూవీ. ఈ మూవీపై పెద్ద హైప్ అయితే లేదు, కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీపై. మ్యాక్సిమం ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ హను రాఘుపూడి మూవీస్ అన్నీ మ్యాక్సిమం మినిమం గ్యారంటీ మూవీసే. నెక్స్ట్ మూవీ స్పిరిట్ 2. ఈ హీరో నెక్స్ట్ హీరో రిలీజ్ అవుతుందో క్లారిటీ అయితే లేదు, కానీ మూవీపై హైప్ అయితే మట్టికి మామూలుగా లేదు. మూవీ టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి, అది మట్టికి మాత్రం కన్ఫర్ము. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సలార్ 2, కల్కి 2. ముందుగా సలార్ 2. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు, ఎందుకంటే ప్రభాస్ 2 మూవీ షూట్ కంప్లీట్ చేయాలి, అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎన్టీఆర్ మూవీ తర్వాత కేజీఎఫ్ 3 మూవీ స్టార్ట్ అయితే మాత్రం సలార్ 2 ఇంకా లేట్ అవుతుంది. ఇంకా కల్కి 2. ఈ మూవీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు, ఎందుకంటే ఈ మూవీ నుంచి దీపికా పడుకొని తప్పుకున్నారు. ఇప్పుడు ఆ రోల్ ఎవరు చేస్తారో క్లారిటీ లేదు. సో ప్రభాస్ అప్కమింగ్ మూవీస్లో మీరు వెయిట్ చేస్తున్న మూవీ ఏంటో, అలాగే కల్కి 2, సలార్ 2 మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీస్. ప్రస్తుతానికి ఎన్టీఆర్ చేతుల్లో 3 మూవీస్ అయితే ఉన్నాయి. ముందుగా రిలీజ్ అయ్యే మూవీ డ్రాగన్. ఈ మూవీ టైటిల్ ఇదేనని చెప్పి ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు. ఈ మూవీపై హైప్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్టు. సో ఈ మూవీ ఎలా ఉంటుందో మనం గెస్ కూడా చేయలేము. జస్ట్ మిక్స్డ్ టాక్ వస్తే చాలు మూవీ ఈజీగా 1000 crores కొడుతుంది. నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీ. ఈ మూవీ ఏ జానర్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. గురూజీ మీద మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ మూవీ ఆయన కెరియర్లో బెస్ట్ మూవీ అయితే అవుతుంది. ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి దేవరా 2. ఈ మూవీ ఉందా లేదా అనేది క్లారిటీ అయితే లేదు, బట్ ఉన్నా కానీ నాకైతే ఈ మూవీపై పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టార్ హీరో రామ్ చరణ్. ప్రజెంట్ రిలీజ్కి రెడీ అవుతున్న మూవీ అయితే పెద్ది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అయితే నాకు యావరేజ్గా అనిపించింది, కానీ గ్లింప్స్ మట్టుకు అదిరిపోయింది. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఎలా తీస్తాడో చూడాలి. ఈ మూవీని మాస్ మూవీ కాబట్టి జస్ట్ యావరేజ్ టాక్ వస్తే చాలు రామ్ చరణ్ తన మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే పేరును నిలబెట్టుకుంటాడు. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్టు సుకుమార్తో. ఈ మూవీ ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి అయితే తెలీదు, కానీ సుకుమార్ మట్టికి తన మార్కును చూపిస్తాడు. బుచ్చిబాబు సుకుమార్ ఇద్దరు గురు శిష్యులని అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరూ తీస్తున్న మూవీస్లో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్. ప్రస్తుతానికి అల్లు అర్జున్ చేతిలో ఒక మూవీయే ఉంది. అనౌన్స్మెంట్ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది ఈ మూవీ రేంజ్ ఎలా ఉంటుందో. అదే మూవీలో విఎఫ్ఎక్స్, సిజిఐ. అయితే డైరెక్టర్ అట్లీ ఇంతకు ముందు తీసిన ఫిలిమ్స్ అన్నీ కమర్షియల్ ఫిలిమ్సే. మరి చూడాలి ఈ మూవీని అట్లీ ఎలా తీస్తాడో. ఇంకా పుష్ప 3 ఉంది. అయితే ఈ మూవీ ఉంటుందో ఉండదో అనేది ఈ విషయం ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ పుష్ప 2 నాకైతే పెద్ద అయితే నచ్చలేదు. మరి పుష్ప 3 మీద మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. నెక్స్ట్ ఫైనల్గా మహేష్ బాబు వారణాసి మూవీ. ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఒకటి మాత్రం ఫిక్స్, బాహుబలితో ఇండియన్ సినిమా ఎలా మొత్తం చేంజ్ అయిందో ఈసారి మళ్ళీ వారణాసి మూవీతో అదే రిపీట్ అవుతుంది. ఈసారి మన తెలుగు మూవీ ఇండియా మాత్రమే కాదు, వరల్డ్ మొత్తం సౌండ్ చేస్తుంది గట్టిగా. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇవి మన టీఎఫ్ఐ స్టార్ హీరోస్ అప్కమింగ్ మూవీస్. పవర్ స్టార్ మూవీ ఒకటి ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ మూవీ పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీయో కాదో క్లారిటీ అయితే లేదు. నేనైతే ఇది లాస్ట్ మూవీ కాకూడదని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ మూవీస్ అన్ని రివ్యూస్ మన ఈ ఛానల్లో వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.